ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సయాటికా నొప్పి అన్నది చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు నొప్పి వచ్చినప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏ పని చేసుకోలేరు, కొంతమంది అయితే లేవలేరు కూడా. మరి ఈ నొప్పి రిలీఫ్ రావాలంటే కనుక ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో చూద్దామా. ఇన్ని రోజులుగా మనం టీవీలో యోగా మ్యాట్ మీద లేకపోతే బల్ల మీద మంచం మీద పడుకుని ఆసనాలు కొన్ని ఎలా చేయాలో చూపించాం. ఇప్పుడు స్పెషల్ గా కుర్చీలో కూర్చుని సయాటిక్ పెయిన్ తో బాధపడేవారు 3 డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆసనాలు ఎలా చేస్తే ఆ నర్వ్ ఒత్తిడి తగ్గుతుందో చూపించబోతున్నాం. ముందుగా మన ముందు ఒక 2-3 అడుగుల దూరంలో కుర్చీ అట్లా పెట్టేయాలి. కుడికాలను పైకి లేపేసి ముందుగా ఉన్న కుర్చీ పైన పాదం అట్లా పెట్టేయాలి. పాదం దగ్గర నుంచి పిక్క భాగం అంతా కాలు కుర్చీ మీద అట్లా ఆనేటట్టుగా బెండ్ చేస్తాం. ఇంకా ముందుకు నడుమును వంచి 2 చేతుల్ని చేయి మీద చేయి వేసి లాక్ చేసేసి కుర్చీ పై భాగంలో అట్లా చేతులు పెట్టేసి పైన గెడ్డం పెట్టేసి నడుముని సీటు భాగాన్నంతా కుర్చీ మీద పడేటట్టు బాగా స్ట్రెచ్ చేస్తాం. వెనక చాపిన ఎడమ కాలు మాత్రం మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా అట్లా స్ట్రైట్ గా ఉండేటట్టు పెట్టి స్ట్రెచ్ చేస్తేనే సయాటిక్ నర్వ్ బాగా రిలాక్స్ అవుతుంది, సాగదీయబడుతుంది. ఆ స్టిఫ్నెస్ తగ్గి పెయిన్ బాగా తగ్గుతుంది అన్నమాట. అట్లా స్ట్రెచ్ చేసి ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం అదే విధంగా కదలకుండా ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత లేచి నుంచుని ఈసారి ఎడమ కాలుని కుర్చీ మీద పెట్టేసి ఎడమ కాలుని అట్లా బెండ్ చేస్తాం. చేతులు కుర్చీ పై భాగంలో అట్లా పెట్టేసి గడ్డం అట్లా కుర్చీ పై భాగంలో ఆనేటట్టుగా ముందుకు బెండ్ అవ్వాలి. చాపిన కాలు స్ట్రైట్గా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. నడుముని సీట్ని అంతా కుర్చీ మీద బరువు పడేటట్టుగా స్ట్రెచ్ చేసి అట్లా పడేయాలి. అప్పుడు ఆ స్ట్రెచ్చింగ్ వల్లే సయాటిక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఇక రెండవది, కుర్చీ మీద మనం కూర్చుని కాళ్ళు కింద పెట్టేస్తాం. ఆ తర్వాత ఎడమ కాలుని కుడి తోడ మీద అట్లా పెట్టేసి 2 చేతులు పైకి లేపేస్తాం. గాలి వదిలేస్తూ నడుమును ముందుకు వంచి చేతులు నేలకానేటట్టు అట్లా బెండ్ అవ్వాలి. అదేవిధంగా హోల్డ్ చేసి కదలకుండా అదే భంగిమలో 1/2 నిమిషం సేపు అట్లాగా ఉండగలిగితే స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది అనమాట. ఉండగలిగినంతసేపు అట్లా ఉండి మెల్లగా గాలి పీల్చుకుంటూ చేతుల్ని పైకి లేపి తీసుకువెళ్తాం, తీసేస్తాం. ఈసారి కుడి పాదాన్ని ఎడమ తొడపైన అట్లా వేసేసి 2 చేతుల్ని పైకి లేపేసి బాగా స్ట్రెచ్ చేసి ఇప్పుడు గాలి వదిలేస్తూ 2 చేతులు నేల కానేటట్టు అట్లా బెండ్ అవ్వాలి. తల భాగం మోకాలు కాలుతుంది. అలాగే కదలకుండా స్ట్రెచ్ చేసి 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు ఉంటే మంచిది. ఇక చివరిగా కుర్చీలో కూర్చున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి పాదాలు కుర్చీ పై భాగానికి పెట్టేసేటట్లు లేపుతాం. తర్వాత కాళ్ళ మీద చేతులు వేసి అట్లా లాక్ చేసినట్టుగా చేశాక మెల్లగా ఎడమ కాలును పైకి లేపేసేసి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పడిపోకుండా కాలుని అట్లా సపోర్ట్ తీసి పట్టుకుంటాం. ఈసారి కుడి కాలుని పైకి లేపేసి కుడి చేత్తో ఎడమ కాలుని అట్లా పట్టుకుని కుడి కాలు పడిపోకుండా అట్లా హోల్డ్ చేసి ఉంచుతాం అనమాట. ఈ రకంగా స్ట్రెచ్చింగ్ చేసి 20 సెకండ్లు 30 సెకండ్లు అంత పైబడి కూడా ఉండొచ్చు. ఇలా దగ్గరకు ముడుచుకుని కూర్చుని స్ట్రెచింగ్ చేయడం ద్వారా సయాటిక్ నర్వ్ పెయిన్ బాగా తగ్గుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకోసమే ఎదురు చూస్తున్నాను నాయనా. మీ చేతుల మీదుగా ఈ మంగళధరణ కానివ్వు.
ఏంటమ్మాయి గారు ఆ తాళిని అలా చూస్తున్నారు? ఇంతకు ముందు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 సార్లు ఈ తాళి నా గుండెల మీద పడినా ఆ అనుభూతి నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది నాకు. థ్యాంక్ యూ రైస్ పీస్. థ్యాంక్ యూ ఎందుకు అమ్మాయి గారు? ఆయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి. ఆ దేవుడి ఆశీస్సులు కూడా మీకు కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శను సార్, ఒక 70 years బ్యాక్ ప్యారిస్ బై నైట్ నువ్వు పిక్చర్ వచ్చేసేది. అప్పుడు నువ్వు పుట్టలేదు కదా? 70 పుట్టావా? పుట్టలేదు మాస్టర్. లేదప్పా, లేదు మాస్టర్. ఓన్లీ మార్నింగ్ షో వచ్చేది మడాస్లో. ప్యారిస్ బై నైట్ అంటే ఈ సాంగే డైలీ ఈ సాంగే నేను చూసేది. ఈ సాంగ్ చూసే నేను డాన్స్ మాస్టర్ కోరియోగ్రాఫర్ అయ్యాను. నిజం, నేను డాన్స్ నేర్చుకోలేదు, ఇది చూసే నేర్చుకున్నాను. సూపర్ దర్శన్. థ్యాంక్ యూ మాస్టర్. గుడ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్.
అండ్ స్నేహ గారు. అక్షయకాంత్, తేజస్విని స్టేజ్కి వస్తే దెర్ ఇస్ నో వర్డ్స్. దే జస్ట్ డూ ఫెంటాస్టిక్ జాబ్. ఇప్పుడు వాళ్ళ టీంలో సుదర్శన్ మాస్టర్ వచ్చేస్తే ఐ వాజ్ టూ కన్ఫ్యూజ్డ్ ఎవరిని చూడాలని. బార్బీ డాల్ లాగా ఉన్నారు మీరు ఇద్దరు. బోత్ ఆఫ్ యూ సో బ్లెస్డ్. Thank you, ma'am. And I feel so blessed to see you guys dance because in the perfect dancing, everything is chudledu. Any form of dance I'm talking about, either it is a contemporary or a classical, any form of dance, you both girls, my God, blessed. Superb dancing with both of you and master, superb dance, superb. Thank you, master. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పుకుండమ్మా, ఆ వెధవులు నిన్ను పొడవడానికి కారణం ఏంటి? అది అంటే అది నాకు తెలీదు సార్. అలా కాదమ్మా, కరెక్ట్గా గుర్తు చేసుకొని చెప్పండి. నేను నిజం చెప్తున్నాను సార్. వాళ్ళు నగల కోసమే అటాక్ చేశారండి. నగలు తీసుకోబోతుంటే అప్పుడే స్పృహలోకి వచ్చాను. వాళ్ళ మీద తిరగబడ్డాను. నా నుంచి తప్పించుకోవడం కోసమే వాళ్ళు నన్ను పొడిచి పారిపోయారు. నేను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో ఇక్కడున్నాను. మీరున్న పరిస్థితుల్లో అక్కడ జరిగిందేంటో చెప్పట్లేదని నాకు అనిపిస్తుంది మేడం. గుండమ్మా, సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పుకుండమ్మా. చెప్పమ్మా. నేనేమీ మర్చిపోలేదండి, జరిగింది చెప్తున్నాను. వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? నేను అంటే అది నేను సరిగ్గా గుర్తించలేను సార్. ఓకే, కత్తితో గాయపరిచారు కాబట్టి కేసు ఫైల్ చేస్తాను. మీరు రికవరీ అయిన తర్వాత చెప్తే ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేస్తాను. సరే సార్, ఉంటాను. ఏంటి అటాక్ చేయించిన విషయం నేను అని గుండమ్మకి తెలుసు కదా, కానీ ఎందుకు నగల కోసం అటాక్ చేశారని గుండమ్మ చెప్పింది? పోలీసుల దగ్గర నా పేరు చెప్పకుండా ఎందుకు ఆగిపోయింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఇది? పైనుంచి కిందకు వచ్చేలోపు అందరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే మా లవర్ బాయ్ వస్తున్నాడని లవ్ సాంగ్ వేసుకుంటే ఇక్కడే ఉంటుందా ఏంటి? అది నిజమే అనుకో. రేయ్, ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలరా. రేయ్, అది కూడా నీ బాలు జడొస్తుంది.
బ్యాచ్ మొత్తం ఏడకు వెళ్ళిపోనారనుకుంటా. ఈ ఉత్తమ్ గాడు ఎక్కడున్నాడేటి? అమ్మో, ఎంత బరువు ఉందేంటి? బంటి, బంటి, రే బంటి! వీడొకడు ఎక్కడ వీడియో గేమ్ ఆడుతున్నాడో ఏంటో. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. అవును, మీరేంటి ఇక్కడ? పాపం మీరు బరువులు మోయలేక కష్టపడుతున్నారు కదండి, కాస్త హెల్ప్ చేద్దామని. హెల్ప్ గురించి కాదు, మీరు ఇక్కడ ఉన్నారేంటా అని. ఓ అదే, మా ఇల్లు అదేగా. ఏంటి? అదే మా CEO గారి ఇల్లు అదేగా అంటున్నాను. నాకు పెద్ద కన్ఫ్యూషన్ ఉందండి. ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటాను, కానీ అనుకోకుండా ఏదేదో జరిగి మర్చిపోతాను. ఏంటండి అది? మీరేమో జానకమ్మ గారి కంపెనీ CEOకి PA అంటారు, సుహాసిని గారేమో మిమ్మల్ని కొడుకు అంటుంది, మీ CEO ఏమో గిరి అని పిలిస్తే తను రియాక్ట్ అవుతాడు. నాకంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, ఏమిటి ఏమిటి అరిష్టం? అమ్మ మహాదేవి గారు, జరుగుతున్నదంతా చూస్తుంటే ఆ అమ్మాయి పిండం పెట్టడం ఆవిడికి ఇష్టం లేదనుకుంటాను. అందుకే ఆ గరుడ పక్షి అంతలా విరుచుకుపడుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఆవిడ కూతురేనా? ఆవిడ భర్త పిండం పెట్టకుండా ఆ అమ్మాయి పెట్టినందుకు కూడా అయ్యుండొచ్చు. అసలు తను నిజమైన వారసురాలా కాదా అని తెలుసుకునే వరకు ఈ విషయం ఇలానే ఉంటే మంచిది. పంతులు గారు, పిండం చెరువులో వదలకుండా చెరువు అంచున వదిలేయటం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు కదా. ఒకవేళ వాటిని నీటిలో వదిలితే ఏమైనా ఆ గరుడ పక్షి శాంతిస్తుందేమో చూద్దాం. పున్నమి, వాటిని నీటిలోకి వదులు. ఇప్పుడు ఎలా చెయ్యాలో? ఇప్పుడు ఎలా ఏముందమ్మా, పున్నమి ఉంది కదా, పున్నమి కలిపేస్తుంది. ఓకేనా? ఏమ్మా పున్నమి, వెళ్ళమ్మా, ఏం పర్లేదు, నువ్వు రామ్మా, నేను ఉంటాను కదా.
వైదిక ఏంటిది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బోడా, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదురా. నువ్వు పోయిండది సాక్ష్యాలు తీసుకొచ్చేదానికే కదా. నువ్వు ఫినిష్ చేశానని చెప్తుంది సాక్ష్యాలని కదా. నాకెందుకు అలా అనిపించట్లేదు నిషి. అన్నయ్య ఫినిష్ చేశా అని ఇంకేదో ఉద్దేశించి చెప్పినట్టుంది. మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళింది సాక్ష్యాలని నాశనం చేయడానికి. అలానే వాడు ఇంకెప్పుడు మన ఇంటి వైపు రాకుండా చూడకుండా ఉండేలాగానే వాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాను. దాని గురించే బాబాయ్తో చెప్తున్నా. అబ్బోడా, అది యువరాజ్ 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 అంత కోపంగా చూస్తున్నారంటే కొంప తీసి మనం మాట్లాడిందంతా వినేసారా ఏంటి? రే, ఏం చేసావురా? చెప్పు, ఏం చేసావు? సూర్యమామని ఏం చేసావు చెప్పు. నీకు ఏం పాపం చేశాడని సూర్యమామ మీద కక్ష కట్టావు? ఎందుకు మామని చంపాలని చూస్తున్నావు? నీకు సహాయం చేద్దాం అనుకున్నాడు కదా, అది చాలదా? నా కొడుకుని చంపేస్తా ఉన్నాడు. ఎవరైనా వచ్చి కాపాడండి. చెప్పు, సూర్యమామని ఏం చేసావో చెప్పు. వాణ్ణి కాదురా, ఫస్ట్ నిన్ను చంపితే అప్పుడు ఇంటికి పట్టిన శని వదిలిపోతాయి. కేదార్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అతనితో గొడవకి వెళ్తున్నావు? రేయ్, వాడేదో వీధి రౌడీలా మీదకొస్తుంటే నువ్వు కూడా వాళ్ళ బిహేవ్ చేస్తున్నావేంట్రా? అసలు ఇదంతా కాదు, మెడ పట్టుకుని బయటికి గెంటేశాం కదా, మళ్ళీ వీడు లోపలికి ఎలా వచ్చాడు? నువ్వు మెడ పట్టుకుని బయటికి గెంటేశావు, కానీ మీ అక్క చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా అన్న కొడుకు మీద చేయి చేసుకుంటావురా? నేను కూడా మీ అన్న కొడుకునే కదా బాబాయ్. ఈ ఇంటి బిడ్డనే కదా, మీ రక్తమే కదా. ఎవ్వడ్రా నీకు బాబాయ్? ఎవ్వడ్రా నా అన్న కొడుకు? నా అన్నకున్నది ఒక్కడే కొడుకు, వజ్రపాటి యువరాజ్. ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో, ఎవరికి పుట్టావో తెలియని అనాథవి నువ్వు. నువ్వు వజ్రపాటి ఇంటి వారసుడు అంటావా? నాలుక చీరేస్తా ఇంకొక్కసారి ఈ మాట అంటే. కమలాకర్ గారు, కమలాకర్ గారు, కమలాకర్ గారు, కేదార్ గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇంకోసారి ఇలా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. ఏమైంది మీ అందరికీ? ఎందుకలా గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు? మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకలా ఉన్నారు? యువరాజ్ సూరి బాబాయ్ని చంపేశాడు, బాబాయ్ని చంపేశాడు, బాబాయ్ని చంపేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఏం తింటావు? తినాలా? ఆకలి వేయట్లేదా నీకు? మధ్యాహ్నం ఎప్పుడో తిన్నావు. ఇప్పుడేం తింటావో చెప్తే తొందరగా వండిస్తాను. అవునా? సరే, త్వరగా రెడీ చేయి. చెప్పు. బొమ్మిడాయిల పులుసు,
నాటుకోడి కూర, రొయ్యల బిర్యానీ అర్జెంటుగా చేసి తీసుకొస్తే కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు. హలో మాస్టారు, తమరి కోరికలు చాలా ఉన్నాయే. మనం ఏమైనా రెస్టారెంట్లో ఉన్నామనుకుంటున్నారా? మరి లేకపోతే ఏంటి, పెద్ద హోటల్ పెట్టిందానిలాగా ఆర్డర్ ఇవ్వమంటున్నావు? ఇంటాయన వచ్చే వరకు నోరు మూసుకుని ఒక మూలన కూర్చో. పస్తులు ఎందుకు ఉండాలి? ఏదో ఒకటి దొరక్కపోదా? వండకపోనా? ఇదేమైనా అడవనుకున్నావా అన్ని జరిగిపోవడానికి? నువ్వు అలాగే ఉండు, తినడానికి నేను పట్టుకొస్తాను కదా. నా టాలెంట్ నీకు తెలీదు. బాబోయ్! ఏమైందే? నూడిల్స్ ప్యాకెట్ దొరికింది. 2 నిమిషాల్లో ఘుమ్మ ఘుమ్మలాడిస్తాను. కొంపలు అంటుకుపోయిందానిలాగా ఎందుకలా అరుస్తావు? నువ్వెంత గట్టిగా అరిచినా ఇక్కడికి ఎవరూ రారు. రాకూడదనే కదా. వేడి వేడి నూడిల్స్ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది. గరం మసాలా వేసి చేశాను. తిను బావా. నాకేం వద్దు, నువ్వెళ్ళు. ఏ? అన్నం కానీ రొట్టె కానీ తింటాను నేను. ఇలాంటి అడ్డమైన గడ్డి తినడం తెలీదా నీకు? నువ్వు గరంగా ఉంటే నేనేం చేయను? నీకే కడుపు కాలుతుంది కాదంటే. నువ్విక్కడ ఇరికించినప్పటి నుంచి మండుతూనే ఉంది. తినకపోతే పో, నేనే తింటా. మొత్తం నేనే తింటా. వావ్! టేస్ట్ అదృష్టం, ఎంత బాగుందో. శివ పార్వతి, నీకు వంటలు వచ్చేసాయోచ్. దున్నపోతు కూడా ఇలా తినదనుకుంటా. కప్ప నోరేసుకుని ఎలా నములుతుందో. ఓహో, కావాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా, మొత్తానికి నీళ్ళు ఆగిపోయాయి. అయ్యో, మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయింది. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం ఉండు, ఆ అమ్మాయి ఏవైనా బట్టలుంటాయేమో తీసుకుని వస్తాను. ఇదిగో, ఇది కట్టుకో. ఇది జరీనా లేక కంచిపట్టా? లాగి పెట్టి కొడతాను. ఏమనుకుంటున్నావో తీసుకా. ఇప్పుడు నీకు పొడి బట్టలు వేసుకోవడం ముఖ్యమా లేక దాని బ్రాండ్ ముఖ్యమా? వెళ్ళి మార్చుకో. ఎక్కడ మార్చుకోవాలి బావా? ఇదేవైనా నాకు తెలిసిన ప్లేసా? వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర కానివ్వు, నేనున్నాను కదా. ఏంటి కానిచ్చేది? పగోళ్ళనైనా నమ్మొచ్చు కానీ నాలాంటి అందమైన ఆడపిల్లలు మగవాళ్ళని నమ్మకూడదంట. మొహం మీద గుద్దుతాను. ఏమనుకుంటున్నావో వెళ్ళి మార్చుకో. బావా, ఇంకో చీర తెచ్చుకో. నీ బట్టలు కూడా తడిచిపోయాయి కదా. ఏయ్ తింగర్దానా, నోరు మూసుకుని వెళ్ళి బట్టలు మార్చుకో. వెళ్ళు. బావని ఇక్కడే వదిలేస్తే బయటికి వెళ్ళడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడే ఉంచాలి. బావా, ఇది కొత్త ప్లేస్ కదా, నాకు భయంగా ఉంది. కొంచెం బయట నిలబడవా? చకచక కానివ్వు. అద్దంలో చూసుకుంటూ మార్చుకోవాలని ఫీల్ అవ్వకు. ఆగవయ్యా, ఇక్కడ ఏమైనా పౌడర్ దువ్వెన అన్నీ రెడీగా ఉన్నట్టు. అవన్నీ ఉంటేనే కదా మేకప్ వేసుకోవడానికి.
ఉన్న చీరని చుట్టేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఆగు. ఉన్నావా? ఉన్నా. ఉన్నావా? ఉన్నానని చెప్తున్నాను కదా. అయ్యయ్యో, బొద్దింకా. దీనికి కూడా భయపడుతున్నానని బావకి తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తాడు. అయ్యో, షూ వెళ్ళు. షూ 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 షూ. ఏమైంది? బొద్దింకా, బొద్దింకా. అరే ఏమైంది? బొద్దింకా బావా. బొద్దింకా అని మీద పడితే నీలా బొద్దుగా ఉన్నదాన్ని నేను మోయగలనంటావా? దిగ. అబ్బా, అలా విసురుతావేంటి బావా? నడుం విరిగిపోతే బుల్లెట్ మీద కాదు, నీ భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. గుర్తు పెట్టుకో. నీ నడుం విరగడం కాదు, ఊరికి వెళ్లేలోపు నా పక్కటెముకలు విరగొట్టేలా ఉన్నావు. అయ్యో బావా, బావా, బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నన్ను వదులుకుంటానని అందరి ముందు మాటిస్తావా? అంతా నీ ఇష్టమేనా? జీవితం అనుకుంటున్నావా, బొమ్మలాట అనుకుంటున్నావా? నన్ను వదులుకుంటానని చెప్పే హక్కు నీకే ఉంది. దూరం చేసుకుంటానని చెప్పే అధికారం నీకే ఉంది. ఏ తమాషాగా ఉందా? నీ కంటికి నేను పిచ్చివాళ్ల కనిపిస్తున్నానా? నేను నిన్ను ప్రేమించింది ఇందుకేనా? నిన్ను పెళ్లి చేసుకుంది ఇందుకేనా? నా ప్రేమకు విలువ లేదా? నేను కట్టిన తాడికి విలువ లేదా? అది కాదు బావా. నోరు మూయ్, నోరు మూయ్. ఇంకేం మాట్లాడుకో. ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది, నేను కాదంటలేదు. దానికి పరిష్కారం మరో దారిలో వెతుక్కోవాలి గాని భర్తను తాకట్టు పెట్టేస్తున్నావేంటి? మా అమ్మ బతికుండాలని, మా అమ్మకు ఏమీ కాకూడదని నాకు ఉంటుంది. నువ్విలాంటి మాటలు ఇచ్చేస్తే బతికుండాలా వద్దా? దయచేసి అలా మాట్లాడుకో బావా. నాకు దూరం కావాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావు, కానీ నీకు దూరం కావాలని నేను అనుకోవడం లేదు. నిహారిక వాళ్ళు కావాలనే అమ్మ ముందు నిరికించారు. అది అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి. అంతేగాని అందరి ముందు అలా మాటిచ్చేస్తే ఎలా? నన్ను ఇంకేమనొద్దు బావా. నిన్ను వదులుకోవాలని నాకెందుకుంటుంది బావా? నిన్ను వదులుకున్న రోజున నా ప్రాణం పోతుంది. మనం దూరం అయిపోయే పరిస్థితి రాకూడదనే నేను కోరుకుంటున్నాను. అత్తయ్య ప్రాణాలను నిన్ను దక్కించుకోవడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను బావా. ఎలాగైనా సరే అమ్మవారిని నేను సాధిస్తాను బావా. ఒకవైపు అమ్మకి ప్రాణకంఠం, మరోవైపు
మన బంధానికి గండం. ఏం జరుగుతుందో ఏంటో. నిన్ను విడిచి నేనుండలేనామని. దేహం నాదైనా నా ఊపిరి మాత్రం నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Hey! అయ్యో సార్, వాడిని పట్టుకో పట్టుకో. ఏమిటి చాలా రక్తం పోతుంది. నిన్ను ఆగరా. ఏమండి 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 మీకేం కాలేదు కదా, మీకేం కాలేదు కదా. అయ్యో అయ్యో రాథోడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన మీరేమైనా చిన్న పిల్లోడా మారం చేయడానికి? ఈ దెబ్బ తగ్గే వరకు చెప్పినట్టు వినండి. నేను ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను. హలో మాస్టర్, మర్చిపోయారా? మీరు రానిచ్చారు కాబట్టి నేను ఇంట్లోకి రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టే వచ్చాను. గుర్తు పెట్టుకోండి. నిన్ను
నిన్ను కాపాడబోయి నాకు దెబ్బ తగిలిందని నువ్వేమీ నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఉంటున్నావు కాబట్టే వాడు నీ ప్రాణాలు తీయడానికి వచ్చాడు. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకు లేదు. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా? నేను ఇదంతా చేస్తుంది మీ మీద జాలితో కాదు. మరి ఇంకెందుకు చేస్తున్నావు? అంటే అది ఏదో రూమ్మేట్స్ కదా, అందుకే హెల్ప్ చేస్తున్నా. వాట్? రూమ్మేట్సా? అవును, ఈ రూమ్ షేర్ చేసుకుంటున్నాం కదా, అందుకు సాయం చేస్తున్నా. రేపు ఎప్పుడైనా నాకు అవసరం వస్తే మీరు చేయరా ఏంటి? డౌటే లేదు, నేను అస్సలు చేయను. సరే, ఏమైనా కావాలంటే అడగండి. నా పేరు పిలవడం ఇష్టం లేదనుకుంటే ఎప్పుడు పిలుస్తారు కదా లూజు అని, అలా అయినా పిలవండి చాలు. అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి, నేను జ్యూస్ చేసి తీసుకొస్తా. దేవుడా, ఆయన బాగున్నారు, నాకు అదే చాలు. మిస్సమ్మా, చెప్పు రాతోడ్. ఏంటి రాతోడు అలా చూస్తున్నావు? ఏమీ లేదు మిస్సమ్మా. ఇందాక నా మీద జరిగిన అటాక్ మనోహరియే చేయించిందనిపిస్తుంది. గుడికి నేనొక్కదాన్నే వెళ్లేలా ప్లాన్ చేసింది. అవును మిస్సమ్మా, నువ్వు ఇంటికి తిరిగి రావు అనుకుంది. నువ్వు వచ్చేసరికి నీ అడ్డు కూడా తొలగించుకోవాలని చూస్తుంది. మనోహరితో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి రాతోడ్. ఈ ఇంట్లో ఎవరికి ఎటు నుంచి ప్రమాదం వస్తుందో మనకి తెలీదు. పోనీ ఆయనకి చెప్దామంటే మన దగ్గర ఆధారాలు లేవు. అవును మిస్సమ్మా. ఆయనతో ఏదో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నట్టున్నా. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఒక్క నిమిషం మిస్సమ్మా. ఒక అన్నలా నిన్ను నేను ఒకటి అడగొచ్చా? అడుగు రాతోడ్. నువ్వు నిజంగా రూమ్మేట్ అనుకునే మా సార్కి ఏం కావాలన్నా చూసుకుంటా అన్నావా? అంటే ఏం లేదు, ఇందాక మా సారుకు దెబ్బ తగలగానే నువ్వు పడిన బాధ, నీ కన్నీళ్లు, ఆ భయం చూసినప్పుడు నువ్వు మిస్సమ్మలా కాదు, మా అమ్మగారిలా అనిపించావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, ఇప్పుడు వస్తా. భాస్కర్, మీరెక్కడికి? ఇప్పుడే వస్తానమ్మా, రాపవని. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది వీళ్ళకి? ఏముందదినా, వసు బయటకెళ్ళొచ్చింది కదా, నిశ్చితార్థం ఆపడానికి అందరూ కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. వాళ్ళేం ప్లాన్ చేసినా సరే ఈ నిశ్చితార్థం అయితే ఆగదు. ఏమైంది వసు గారు? ఆ అబ్బాయిని తీసుకొస్తానని చెప్పారు కదా, అతను ఎక్కడా? ఇంటి దాకా వచ్చాడండి. సడన్ గా ఏదో ఫోన్ వచ్చింది, కంగారుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మరిప్పుడు ఎలా వసు? నువ్వు ఇంకా అబ్బాయిని తీసుకొస్తావని మేమంతా ధైర్యంగా ఉన్నాం వసు. మీరు ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపుతారని మీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవును, ఆ అబ్బాయి సడన్ గా వెళ్ళడం ఏంటి వసు గారు? ఎవరు కాల్ చేశారు? నేనే నా ఫ్రెండ్తో వినోద్ గడికి కాల్ చేయించాను. వాడిక్కడికొచ్చి నిశ్చితార్థం చెడగొడతాడని చాలా భయపడ్డాను. వాణ్ణి వెనక్కెలా పంపించావే? సింపుల్ అమ్మా, వాడు క్యాంపస్లో చాలా క్రైమ్లు చేశాడు. వాటన్నిటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి నా ఫ్రెండ్ శేఖర్కి పంపించి వాడితో వినోద్ గాడికి కాల్ చేయించాను. అరే వినోద్,
నువ్వు శివాని చేతిలో అడ్డంగా బుక్ అయ్యావురా. నువ్వు క్యాంపస్లో చేసిన నేరాలు ఘోరాలు అన్నీ శివాని ఫోన్లో షూట్ చేసింది. నువ్వు ఆ ఎంగేజ్మెంట్ ఆపితే నీ క్రైమ్ వీడియోలన్నీ శివాని పోలీసులకు పంపిస్తుంది. నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయి, లేదంటే జైలుకి వెళ్తావు. పద వినోద్. నేను ఇప్పుడు రాలేనండి, తర్వాత వస్తాను. వినోద్, అటు పోనీ. ఏమైంది వినోద్? నీకెన్ని తెలివితేటలున్నాయి. నువ్వు వాడి చేతిలో ఇరుక్కున్నావు అనుకున్నాను, కానీ వాడిని ఇరికించావు. లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? ఈ శివాని అంటే ఏంటో వాడికి శాంపిల్ చూపించాను. ఖచ్చితంగా శివాని ఏదో చేసుంటుంది. అందుకే ఆ అబ్బాయి భయపడి పారిపోయాడు. శివాని అంత తెలివిగా ఆలోచిస్తుందా? తనది క్రిమినల్ బ్రెయిన్ అని అర్థమైంది అన్నయ్య. హారికకి తనకి ఏం తేడా లేదు. శివాని అలాంటిదని తెలియక అత్తయ్య వెనకేసుకొస్తుంది. హారికని వదిలించుకున్నాను, మళ్ళీ అలాంటి అమ్మాయిని ఎలా చేసుకోవాలన్నయ్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం నందినికి మాటిచ్చాం కదా, తన గతేం కావాలి? అఖిల్ పెళ్లి చేసుకునేది నందినినే. అదెలా అండి? ఇప్పుడు శివానితో నిశ్చితార్థం అవుతుంది కదా. ఇందాక నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. నిజానికి నేను వెళ్ళింది ఓ సిద్ధాంతి దగ్గరికి. ఎందుకండి? సిద్ధాంతికి అఖిల్ జాతకం చూపించాను. ఆయన ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏంటండి అది? అఖిల్ జాతకం ప్రకారం తన జీవితంలో 3 అమ్మాయిలుంటారంట. ముగ్గురా? అంటే 3 పెళ్ళిళ్ళా? కాదండి, 2 పెళ్లిళ్లే. కానీ 3వ అమ్మాయితో అఖిల్ జీవితం కొనసాగుతుందంట. అర్థం కాలేదండి. ముందు అఖిల్కు హారికతో పెళ్ళయింది కదా. అది విడాకులైంది కదండి. ఇప్పుడు శివానితో నిశ్చితార్థం అవుతుంది కదా. ఈ నిశ్చితార్థం పెళ్లిదాకా వెళ్లదంట. నిశ్చితార్థం జరిగిన వెంటనే శివానికి ఏదో ఎఫెక్ట్ అవుతుందంట. ఊరుకోండి, అలా ఎలా జరుగుతుంది? మొన్న జరిగిందిగా. అఖిల్ శివానిలకే పెళ్లి అని అమ్మ తెగేసి చెప్పింది. బయటికి వెళ్లిన శివాని కిడ్నాప్ అయింది. మనం శివాని చనిపోయిందని అనుకున్నాం కదా. నిజమేనండి. మనం టైంకి వెళ్ళకపోయి ఉంటే హారిక శివానిని చంపేసి ఉండేది. ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరిగితే మళ్ళీ శివానికి అలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందంట. మనం అఖిల్ నందినిలా ఎంగేజ్మెంట్ చేసుంటే నందినికి ఎఫెక్ట్ అయ్యేదా? అంతే కదండి. జాతకం ప్రకారం అఖిల్కు 3వ అమ్మాయితోనే సెట్ అవుతుంది. అంటే అఖిల్ జీవితంలో మొదటి అమ్మాయి హారికతో విడాకులయ్యాయి, 2వ అమ్మాయి శివానితో నిశ్చితార్థం అయితే తనకి ఏదో అవుతుంది. ఆఖరికి 3వ అమ్మాయి నందినితో అఖిల్ పెళ్లి జరుగుతుంది. అంతే కదండి? అంతేగా. సో మీరు హ్యాపీగా ఉండండి, ఈ ఎంగేజ్మెంట్ ని ఎంజాయ్ చేయండి. ఫ్యూచర్లో శివాని సైడ్ అయ్యి నందినియే అఖిల్ వైఫ్ అవుతుంది. థ్యాంక్స్ అండి, మంచి వార్త చెప్పారు. పదండి పదండి వెళ్దాం. ఇదేంటి మామయ్య ఇలా చెప్తున్నాడు? చిన్న మామయ్య జాతకంలో 3వ అమ్మాయికే సెట్ అవుతుందా? మొన్న అందుకే నేను కిడ్నాప్ అయ్యానా? ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి?
ఈసారి నిజంగా చచ్చిపోతానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా, అందరం గుడిలో నాటకం చూస్తుంటే నువ్వు ఆ మంటల దగ్గరికి ఎలా వెళ్ళావు? ఎలా మంటల్లో పడ్డావు? నేను పడలేదు పెదనాన్న. మరి ఎవరో నన్ను వెనుక నుంచి తోసేశారు. తోసారా? ఎవరమ్మా? ఎవరు? చెప్పాద్యా, ఎవరు నిన్ను మంటలోకి తోసేసింది? చెప్పాద్యా, నా ఊర్లో నా ఇంటి మనిషి ప్రాణం తీయాలని చూసింది ఎవరు? చెప్పమ్మా. నేను మనిషిని చూడలేదు పెదనాన్న. మన ఇంటి మనిషి ప్రాణం తీయాలని చూసేంత కక్ష ఎవరికుంది? అది ఆద్య ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అభం శుభం తెలియని ఆద్యని చంపాలని చూసారా? నా బిడ్డ ఎవరికి ఏం ద్రోహం చేసిందని? పచ్చటి గుడిలో 10 మంది ప్రశాంతంగా ఉండాల్సిన చోట ప్రాణాలు తీయాలన్న ఆలోచన ఏ దుర్మార్గులకొచ్చింది? అది సీతారాముల కళ్యాణం జరిగే రోజు పచ్చటి పందిట్లో అంత దుర్మార్గానికి ఎవరు ఒడిగట్టుంటారు? వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టద్దు పద్నాన్న. అసలు ప్రాణం తీయాలనుకోవడం ఏంటి? అలాంటి ఆలోచన మృగాలకు వస్తాయి. ఆ మృగం ఎవరైనా సరే వదలొద్దు పెద్దనాన్న, వదలొద్దు. ఎవరు చేసుంటారు? అన్యాయంగా ఓ ఆడపిల్లని చంపాలనే ఆలోచన ఎవరిది? సీను, మండపంలో వీడియోలు తీశారు కదా, అందులో వాళ్ళ కదలికలు గాని ఆ హంతకులు గాని కనిపిస్తారేమో. వెళ్ళి ఒకసారి అతన్ని కలిసి ఆ వీడియో చూడు. అలాగే మామయ్య. ఆద్యని లోపలికి తీసుకెళ్ళండి. ఆద్య, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. నిన్ను చంపాలని చూసిన వాళ్ళని ఎవ్వరిని విడిచిపెట్టను. మరొకరు నా ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందుకే ఆయనకి ఉత్తమ కోచ్గా అవార్డు ఇచ్చి సత్కరించాలని మన కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు శౌర్య గారిని సత్కరిస్తారు. శౌర్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్.
పెద్దలు మాట్లాడే ముందు ఆయన గురించి శౌర్య గారి కోచింగ్లో జిల్లా స్థాయి క్రీడాకారులుగా తయారైన మన స్టూడెంట్స్ మాట్లాడితే బాగుంటుంది. అందులోనూ టీంలో ముఖ్యమైన క్రీడాకారుని శౌర్య గారు ఎంతో అభిమానించి ఆ స్థాయి క్రీడాకారునిగా తయారు చేసిన మన రామలక్ష్మి ముందుగా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. రామలక్ష్మి, స్టేజ్ మీదకి రామ్మా. రామలక్ష్మి రామ్మా. వెళ్ళవే, సార్ పిలుస్తున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు. వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సపోజ్ మనం వాళ్ళిద్దరికంటే ఎక్కువ అమౌంట్ షేర్ చేసామనుకో, దేవుడు ఇంప్రెస్ అయ్యి నీకు ఆస్తిలో ఎక్కువ షేర్ వస్తుందేమో కదా. అప్పుడు వెడ్డింగ్ రింగ్ ఒకటే కర్మ, జ్యువెలరీ షాపే కొనేయచ్చు. యు ఆర్ రైట్ నీరజ్. వన్ సెకండ్. థ్యాంక్ యూ మాన్సీ, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు 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 దేవుడు, మా అక్క ఎక్కువ ఆస్తి వచ్చేలా చూడు స్వామి, ప్లీజ్. వీళ్ళంతా జంటలుగా తలో వైపు వెళ్లారు. అసలు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమోలే, మనం వెళ్ళి కాసేపు అత్తయ్యని కాకపడదాం. ఎవరైనా ఉన్నారా? సౌండ్స్ వినపడట్లేదంటే ఎవరు లేరనుకుంటా. అక్క, నువ్వు నన్ను మీ గదిలోకి లాగేవేంటి? అంటే మన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఓకే చెప్పేసినట్టేనా? అందుకే ఈ వసపెట్టని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పింది నీకు. ఇందుకే. సార్ మీరు ఉండండి, ఈ పనికి తానే కరెక్ట్. ఏం పనక్క? చెప్తాను, కానీ చాలా సీక్రెట్ గా చేయాలి. 3వ కంటికి తెలియకూడదు. 1 2 3 మనం ముగ్గురం కదా. అబ్బా సరే, 4వ కంటికి తెలియకూడదు, సరేనా? ఏ కంటికి తెలియనివ్వనులే, కానీ ముందు విషయం ఏంటో చెప్పక్క. ఇవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా.
ఎందుకక్క? వ్రతానికి డబ్బు అవసరం అవుతుంది. పైగా అన్నదానం కూడా ఉంది కదా, చాలా ఖర్చు అవుతుంది. అందుకే. నువ్వెంత చెప్తున్నా గోల్డ్ తాకట్టు పెట్టడానికి నా మనసు అంగీకరించట్లేదను. సార్, ఏ భార్యకైనా భర్తే అసలైన అలంకారం. మీ ముందు ఇవన్నీ నాకు చాలా లైట్. మీ గౌరవం నిలబెట్టడమే నాకు ముఖ్యం సార్. ఐఎమ్ వెరీ లక్కీ అను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నక్క, నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేదా? టాబ్లెట్లా? ఏమైంది? కొత్తగా ఇదో డ్రామానా? ప్రాణం పోతే పోయింది, అదే కదా మాకు కావాలి. సావని రేయ్, వీళ్ళ నా రూమ్ లో కట్టేరా. వదలండి, 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 వదలండి. చిన్నక్కని ఎలా రక్షించుకోవాలో తెలియటం లేదే. అక్కడ పిల్లలకి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. నువ్వే ఆపు తల్లి, మా అక్కని కాపాడు. చిన్నక్క, దుర్గమ్మ, నువ్వే దిక్కు. ఏ నష్టం జరగకూడదు, జరగకూడదు. చిన్నక్క, ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి, కాపాడండి. రేయ్, మనం హేమకెక్కించిన మందు ఇంకా 2 గంటలే ఉంటుంది. ఈలోపు పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత దానికి మెలకు వస్తుంది. ఆచారం జరిగింది కాబట్టి అమ్మవారు అనుగ్రహించి దాన్ని బతికించారని అందరూ నమ్మేస్తారు. ఇక మనకి ఎప్పటిలా తిరిగే ఉండదు. మేడం గారు ఏం ప్లాన్ వేశారా? హేమ బతికే ఉందా? ఈ కుడి కన్ను కొట్టుకుంటూనే ఉంది. దుర్గమ్మ, నా మనసంతా ఆందోళనగా ఉంది. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. ఏ చెడు నా చెవిన పడకూడదు. ఎవ్వరికీ ఏం కాకూడదమ్మా. ఎవరికేం కాకుండా నువ్వే కాపాడు తల్లి. వచ్చావా అరవిందా? అమ్మా, అక్షర, అప్పు వచ్చారా? లేదు అరవిందా, ఇంకా రాలేదు. అలా ఉన్నావేంటమ్మా? కుడికన్ను ఒకటే అదురుతోంది అరవిందా, భయంగా ఉంది. అదేదో అదిరిపడుతుందని నువ్వెందుకు భయపడతావు? భయపడకు. లేదురా, నా మనసు ఎందుకో కీడుని శంకిస్తోంది. ఎవరైనా ఉన్నారా? చిన్నక్క, 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 చిన్నక్క. అరవిందా, చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూర్ణి, ఏంటి వీడు నిజంగానే నేను చెప్పినట్టు చేస్తాడా? వీడు ఓవర్ యాక్షన్ తో కొంప ముంచుతాడా? ఏమో అక్క, చూద్దాం పద. కొడుకు కోడలు గదిలో ఉంటే తలుపు దగ్గర నిలబడి వింటారా? సిగ్గులేదా మీకు?
ఏమండి, ఎంతసేపు నన్ను ఇలా ఎత్తుకొని నిలబడతారు? మీ చేతులు నొప్పెడతాయండి. దించండి. అలాగే దించుతాను గాని నువ్వెప్పుడన్నా జారి కింద పడ్డావా? పోనీ పడతావా? ఏమంటున్నారు? ఏం లేదు, నేను చాలా సినిమాల్లో చూశానే. శోభనం గదిలోకి హీరో హీరోయిన్ని ఇలాగే ఎత్తుకొస్తాడు. ఇలా ఎత్తుకొచ్చి గాల్లోకి ఎగరేసి మంచం మీద పడేస్తాడు. అలా ఎగరేసి నిన్ను మంచం మీద పడేనా? నీ నడుము ఇరుగుద్ది, నేను బయటికి పోతాను. ఏవండి, ఏమైందండి? ఓరే నాయనో, ఇదంతా నా డ్రీమేనా? సర్లే, ఇప్పుడు నిజం చేసేస్తా. అదే హీరోయిన్ లాగా నిన్ను పడేయమంటావా? నేను హీరోయినేనండి, అది కన్ఫర్మ్. కానీ మీరు హీరోనా అని. అంటే ఏంటే? అంటే మీరు అమ్మకొచ్చి కదా. ఏమన్నా నువ్వు? ఇప్పుడు చూడు. అమ్మా అమ్మా! ఏమండి, 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 ఏమైందండి? ఏమండి, ఏమైందిరా? ఏమండి, ఏమైందిరా? అయ్యో కళ్యాణ్, కళ్యాణ్ ఏంటన్నా? కళ్యాణ్ ఏమైందిరా? అమ్మా! కింద పడుకున్నావేంటి బావా? పోయి మేడ మీద పడుకోమంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళలేను. సూర్య లేని మా అత్తారింటికి వెళ్ళలేను. నా జీవితం ఎటు పోతుందో నాకు తెలీదు. తెగిన గాలిపటంలా కనిపించిన దారిలో వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఎవరు ఆపద్దు. నువ్వు తెగిన గాలిపటంవి కాదు వదినా, నువ్వు మాలో ఒకరివి. మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వదినా. నిన్ను వెళ్ళనివ్వం. నాకే ఇక్కడ ఉండాలని లేదు. నన్ను ఆపకండి. మీ పుట్టింటికి అత్తారింటికి వెళ్ళను అంటున్నావు, ఇంకెవరూ లేరు అంటున్నావు. బయట ప్రపంచం అంత మంచిగా లేదు మధు. వెళ్ళి ఇబ్బందుల్లో పడకు. సూర్య జైలు నుంచి తిరిగి రాకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మధు. కనీసం సూర్య వచ్చేదాకైనా నువ్వు ఇక్కడే ఉండాలి. కరెక్ట్ బాబాయ్. మధు, వాళ్ళు చెప్పింది రైట్. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సూర్య బయటికి వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. మా అక్క ఇక్కడ ఉండకూడదు మామా. తనని వెళ్ళనివ్వు. ఎక్కడికి వెళ్తుంది సీత? తన క్షేమం గురించి ఆలోచించావా నువ్వు? నేను వెళ్ళకపోతే తనకెందుకు రామ్ గారు? నా గురించి తనెందుకు ఆలోచిస్తుంది? నీ గురించి ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానక్క. నాకు నీ క్షేమమే ముఖ్యం. మధు క్షేమంగా ఉండాలి అంటే ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకెక్కడ మధుకి భద్రత ఉండదు.
సూర్య బయటికి వచ్చే వరకు మధు ఇక్కడే ఉంటుంది. మీ అక్క క్షేమం గురించి ఆలోచించే దానివే అయితే మీ బావ బయటికి వచ్చే వరకు వెయిట్ చేయి. నీ అక్కను బావను కలుపుతానని ఎప్పుడూ చెప్తుంటావుగా, ఆ మాట నిలబెట్టుకో. అవును, సూర్య వచ్చాకే మధు వెళ్తుంది, అంతే. వీళ్ళు చెప్పింది కరెక్టే సీత. భర్త దగ్గరే భార్యకు భద్రత, గౌరవం. నేను కూడా వీళ్ళకే ఓటేస్తున్నాను. సూర్య జైల్లో ఉన్న టీచర్, తను రావడానికి చాలా టైం పడుతుంది. సూర్య ఇరుక్కున్నది డ్రగ్ కేసులు టీచర్. బయటపడడం అంత ఈజీ కాదు. పందెం గెలవడానికి సీత పడిన కష్టం అంతా వృధా అవుతుంది. ఏం కాదు, సీత సంకల్పంలో న్యాయం ఉంది కాబట్టే గెలిచింది. ఇప్పుడు కూడా మధుపై సీతకున్న ప్రేమే గెలుస్తుంది. తన అక్క బావ కలిసి సంతోషంగా ఉండాలని సీత కోరుకుంది. ఆ కోరిక ఇప్పుడు నిజమవుతుంది. సీత, సూర్యుని పిలు. సూర్య బాబా, సూర్య బాబా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ అత్తయ్య గారు హిమకు వేరే అబ్బాయితో పెళ్లి జరిపిస్తున్నారు. ఏంటి, హిమకి పెళ్లి జరిపిస్తుందా? మాకెవరికి తెలియకుండా బలవంతంగా హిమకి పెళ్లి జరిపిస్తుందంటే నేను నమ్మాలా? మీరు నమ్మాలండి. ఒక పక్క హిమకి బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి జరిపిస్తున్నారు అంటే నాకు చెప్పకుండా జరిపించారు అంటారేంటండి? ఇదే, ఈ నమ్మకమే అత్తయ్య గారి ఆకృత్యాలకి ఆజ్యం పోస్తుంది. ఈ నమ్మకమే ఆవిడికి బలాన్ని చేకూరుస్తుంది. అత్తయ్య గారి గురించి మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం మీరు అనుకున్నంత ఉత్తమరాలు కాదు. తన స్వార్థం కోసం సొంత కూతురు జీవితాన్ని అంధకారంలోకి నెట్టేయాలని చూస్తుంది. అలాంటి మనిషి కోసం నన్ను ఆపుతున్నారు. ఇనాఫ్ కృష్ణ, నువ్వు నీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు. నా మాటలు హద్దులు మాత్రమే దాటాయండి. అత్తయ్య గారు హద్దులు చెరిపేసి ఎంతో ముందుకు వెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే జీవితకాలం చెప్పేంత తప్పులు చేశారు. ఒక్క అవకాశం అండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. అత్తయ్య గారి నిజస్వరూపం ఏంటో మీకు నేను తెలిసేలా చేస్తా. మీ అందరి కళ్ళు తెరిపిస్తా. ప్లీజ్ అండి. ఏవండి, మనం ఆలస్యం చేసే ఒక్కో నిమిషం హిమ జీవితాన్ని నరకం చేసే కాలయాపన అవుతుంది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. సరే, ఈ ఒక్కసారికి నిన్ను నమ్ముతున్నాను. నువ్వన్నట్టు ఆవిడ తప్పు చేసింది అంటే, బలవంతంగా హిమకు పెళ్లి జరిపిస్తుంది అంటే ఆవిడకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కానీ నమ్మాను కదా అని మళ్ళీ ఏదైనా నాటకాలు ఆడావా? నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా ఎక్కడైనా జరిగిందా? నిన్ను జీవితంలో క్షమించను. వెళ్దాం పదా. ఏవండి, పెళ్లి జరిగే చోటుకి వెళ్లే ముందు మనం ఒకరిని కలవాలి. ఎవరిని? చెప్తాను పదండి. రా పద. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి.
కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కూతుర్ని నువ్వు ఎత్తుకున్నాక గుర్తుపడుతుందా లేదా అని ఇంకా టెస్ట్ పెట్టడం ఏంటి? లేనిపోని గొడవలు ఎందుకు? గదిలోకి వెళ్ళు. వెళ్లకుండా ఆగిందంటే పాపని పెద్ద బొట్టమ్మని ఎత్తుకొనిస్తుందేమో బాబుగారు. ఏం అక్కర్లేదులే, నువ్వు వెళ్ళు చిట్టి. అదేంటక్క, ఎప్పుడైనా మీరే పాపని 2 నిమిషాలు ఎత్తుకోవచ్చు కదా అని అనేవాళ్ళు, ఇప్పుడేంటి గదిలోకి వెళ్ళు అని పదే చెప్తున్నారు? నీ మంచి కోరినప్పుడు వినాలి. ఉలిచి పాప మొహం మారిపోయిందన్న సంగతి పెద్ద బొట్టమ్మకి తెలియదు కదా వికీ. అత్తయ్య, అన్ని విషయాలు అందరికీ తెలిసేలా చెయ్యకపోతే నీకు నిద్ర పట్టదనుకుంటా. బాబుగారు, పిన్ని ఏమన్నదని మీరు విసుక్కుంటున్నారు? బిడ్డ మొహం మారడం ఏంటమ్మా? నాకేం అర్థం కావడం లేదు. మా తిలోత్తమత్తయ్య గాయత్రి పాపని ఉల్లుచి పాపని తీసుకుని సర్పదేవికి వెళ్లారు. సర్పదేవిక? అంతలా షాక్ అవుతున్నావేంటమ్మా నువ్వు కూడా? అయ్యా, సర్పదేవికి కేవలం సర్పాలు మాత్రమే వెళ్లి రాగలవు. ఇంకే జీవి వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం. ఆయన గాయత్రి తిరిగి వచ్చింది పెద్దమ్మ. నీ దత్తపుత్రికి కాదక్క, నేను కన్న కూతురు ఉల్లుచి కూడా గ్రేటే. తాను కూడా తిరిగొచ్చింది. కాకుంటే రూపం మారిందంతే. తిరిగి రావడం అసంభవం. అవును, మా మమ్మీ కూడా ఇప్పటి వరకు రానేలేదు. సుమనా, ఏదో జరుగుతుంది. మీకెవరికీ తెలియని సంఘటనలు జరిగాయి. సర్పదేవికి వెళ్లి తిరిగి వచ్చారంటే అద్భుతం. కానీ రూపం మారింది అంటే అనుమానమే. నిజమేనమ్మా, కావాలంటే పిల్లని ఎత్తుకుని చూడు. ఎత్తుకోకుండా చూడలేదా? స్పర్శ ముఖ్యం సుమనా. పాపనివ్వు చెల్లి. ఎత్తుకుని పోతే నాది పూచి. సరే, 1/2 నిమిషం కన్నా ఎక్కువసేపు ఎత్తుకోకూడదు చెప్తున్నా. ఈ పాప ఉలూచి పాప కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపం మారగానే గుర్తుపట్టలేకపోయింది పెద్దావిడ. గురుగారు వచ్చారు. కరెక్ట్ టైంకి వచ్చారు. రండి రండి రండి. స్వామి, గాయత్రిని ఉలూచి పాపని మీరే తీసుకొచ్చి అప్పచెప్పారు. ఇప్పుడేమో పెద్ద బొట్టమ్మ తను ఉలూచి కాదంటుంది. మా బిడ్డ అయిన ఉలూచి సర్పదేవి నుంచి వచ్చిందో
ఎక్కడైనా తప్పిపోయిందో ఏమో. ఈ బిడ్డైతే ఉలుచి కాదు గురువుగారు. చాలే, 6 నిమిషం ఎప్పుడూ అయిపోయింది. ఇటివు. మాయ మాటలు చెప్పి ఈ బిడ్డ నా బిడ్డ కాదని చెప్పి తీసుకెళ్లిపోదామనుకున్నావేమో. పిచ్చి సుమనా, నిన్నెవరో మభ్యపెట్టారు. సర్పహంసతో పుట్టిన ఉలూచి అయితే నేనెందుకు గుర్తుపట్టను? రూపం మారిందేమో. అదే అన్నాం కదా. ఒక్క నిమిషం ఆగండమ్మా. అయ్యా, ఆ పసిబిడ్డ మీదే ప్రమాణం చేసి చెప్పండి తను ఉలూచి అని. నా పిల్లకేమైనా అయితే? వెయిట్ సుమనా, ఇందాకటి నుంచి గురువుగారు సైలెంట్గా ఉన్నారు అనంటే ఏదో విశేషం ఉంది. అంతేనంటారా? గురువుగారు చెప్పండి. ప్రమాణపూర్వకంగా చెప్తే. అంత మాటెందుకు విక్రాంత? నిజంగానే ఆ పసికోన ఉలూచి కాదు. నేను చెప్తున్నాను కదా, ఆ స్పర్శ నేను కనిపెట్టగలిగాను. ఉలూచి కానే కాదు. ఉలూచి కాకపోతే నాకెందుకు ఇచ్చారు? నా చేతిలో ఎందుకు పెట్టారు? ఈ పిల్ల నాకెందుకు? ఆవేశంతో మూర్ఖంగా ప్రవర్తించి పసిబిడ్డని కిందకు వదిలేసేలా ఉన్నావని తీసుకున్నాను. తీసుకోక నువ్వే ఉంచుకో, పెంచుకో. నా బిడ్డ నాకు కావాలి. సుమన, నువ్వు ఒక్క నిమిషం ఆగు. అసలు ఈ పిల్లని ఉలూచి అని చెప్పి మీరు మమ్మల్ని ఎందుకు నమ్మించాల్సి వచ్చింది? సుమనని మోసం చేయడానికి మీకు మనసెలా వచ్చింది? అలాంటి ఆలోచన వచ్చింది గురువు గారికి కాదు, నాకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగే మిత్ర ఇప్పుడు నా వంక కూడా చూడడం లేదు. లేకపోతేనా ఈ పాటికి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలి పదవిలో కూర్చుని మీ అందరినీ ఒక ఆట ఆడించేదాన్ని. అంటే మిత్రగారికి మనీషాకి ఇప్పటికి కూడా పెళ్లి కాలేదన్నమాట. మిత్రగారిని పెళ్లి చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న మనీషా ఇంకా మిత్రగారిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు మిత్రగారి ఇంతకాలం ఎందుకు ఆగిపోయినట్టు? ఇక్కడ ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుని మసలుకుంటే మంచిది. మనీషా గురించి పక్కన పెట్టాక జాహ్నవి పరిస్థితి కూడా అంతే కదా. అసలు జాహ్నవి రాతలో పెళ్లి యోగం ఉందో లేదో, తాళి కట్టేవాడు వస్తాడో రాడో. ఆ మొహానికి జన్మలో పెళ్ళయ్యే సూచనలైతే ఉన్నాయని నాకు అనిపించడం లేదు. దేవయాని, ఎవరికైనా బాగు జరగాలని 4 మంచి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఇలా కించపరిచేలా మాట్లాడకూడదు. అవునక్క, నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ జాను గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఏం తెలుసు దేవయాని? నా కొడుకుని వల్లో వేసుకోవడానికి చూస్తోంది. సందు చూసుకొని వాడి చేత తాడి కట్టించుకోవాలని ప్రయత్నం చేస్తోంది.
నా కొడుక్కి భార్యగా రావాలన్నా, ఈ ఇంటికి కోడలుగా రావాలన్నా ఆ వచ్చేదానికి ఒక అర్హత ఉండాలి. కానీ ఈ జాను దాని అర్హత ఏంటో తెలుసుకోకుండా, దాని హద్దులేంటో తెలుసుకోకుండా నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తోంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకు చేత అది తాళి కట్టించుకోలేదు, ఈ ఇంటి గడప మీద అది కోడలుగా అడుగు పెట్టలేదు. నేను ఊహించిందే నిజమైతే జాను వివేక్ల పెళ్ళవ్వడానికి అసలైన అడ్డుకట్ట దేవయాని అత్తయ్య గారే అన్నమాట. అసలు ఈ జాను లాంటి వాళ్ళని ఇంటి గేట్ వరకు రానివ్వడమే తప్పంటే గుమ్మంలోకి తీసుకొచ్చి గుమ్మడికాయ హారతులిస్తున్నారు. మామ్, ఇంకాపుదావా? జాను ఏదో ఒంటరిగా ఉందని, తను అందరినీ మిస్ అవుతుందని, కాసేపైనా సంతోషంగా ఉంచాలని ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు. తన చేత కన్నీళ్లు పెట్టించారు. జాను 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవయాని, ఇంటికొచ్చిన మనుషులతో మాట్లాడే పద్ధతి అది కాదు. నీ కోపం ఉంటే మనసులో దాచుకో, అంతేగాని మనుషుల్ని బాధ పెట్టే హక్కు నీకు లేదు. కాస్త పెద్దరికాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించు. అర్జున్ బాబు, వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయి. చెప్పాను కదా, ఈ అర్జున్ చేయి పడితే ఆవకాయ కూడా అమృతం అయిపోతుందని. సరే సరే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అర్జున్ బాబు, మీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక నుంచి రోజు మీ చేతి వంట తినేంత రుచిగా ఉందంటే నమ్మండి. ఏం చలమయ్య, ఈ వంకతో నువ్వు వంట పని తప్పించుకుందాం అనుకుంటున్నావా? అబ్బే, అదేం కాదు బాబు. మీ చేతిలో ఏ మహిమ ఉందో గాని నిజంగా వంట చించి పారేశారంటే నమ్మండి అని చెప్పడమే నా ఉద్దేశం బాబు. అర్జున్, చలమయ్య గురించి తెలిసిందే కదా. ఇంత చెప్పి ఊరుకోరా అంటే వినడు. ఊరంతా చెప్పి అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. సరేమ్మా, ఇంతకీ నేను వండిన వంట ఎలా ఉంది? చాలా చాలా బాగుంది నాన్నా. నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. వద్దు, ఈరోజు జున్ను కోసం లక్ష్మి కోసం స్పెషల్గా చేశాను. వాళ్ళు తినకుండా నాకు తినడం ఇష్టం లేదు. సరే సరే, ఆత్మీయుల కోసం చేసినప్పుడు ఈ మాత్రం అంకిత భావం ఉంటుందిలే. అమ్మగారు, లక్ష్మమ్మ గాని అర్జున బాబు వంట తిన్నారంటే వెంటనే ఫ్లాట్ అయిపోతారు. ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. చూస్తూ ఉండండి. సరే అర్జున్, లక్ష్మి వాళ్ళు వచ్చే వరకు మేం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అందరం ఒకేసారి తిందాం. అలాగేమ్మా. సరేనండి, ఇంకా నేను బయలుదేరుతా. సరే, త్వరలో ఒక ఫంక్షన్ ఉంది. చెప్పినప్పుడే రావాలి. డిజైన్స్ అన్ని వేయాలి, సరేనా? ఓకే అండి, ఖచ్చితంగా వస్తాను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.